ఉమా, పెళ్లికి ఇంకా 4 రోజులే గడువుంది. ఈలోపు అన్ని విషయాలు దానికి అర్థమయ్యేలా చెప్పాలి. నిదానంగా చెప్పు. అలాగే అత్తయ్య. అరే ఏంట్రా, ఎందుకిలా పరిగెత్తుకుంటూ వచ్చావు? చూడు ఎలా ఆయాసపడిపోతున్నావో. అయ్యో అభయ, నువ్వే కదా పిలిచావు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చా. చాలా ఆయాసంగా ఉంది, మంచినీళ్ళు తాగాలి. అవును, నన్నెందుకు రమ్మన్నావు? సమస్య ఏం లేదు కదా? ఏ సమస్య లేదు, అంతా బానే ఉంది. మన సఖుకి పెళ్లి జరగబోతోంది కదా, వాళ్ళింటికి వెళ్ళి తనతో కాసేపు కబుర్లు చెప్పొద్దాం. సరే. కాసేపట్లో జిప్రి ఇక్కడికి వస్తుంది, మన ముగ్గురం కలిసి వెళదాం. పోనీ ఒక పని చేయి, నువ్వు వెళ్ళి సక్కుని ఇక్కడికి తీసుకురా. వద్దులే, అలసిపోయావు, నువ్వు కూర్చో, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. నీళ్లు తాగితే తేరుకుంటావు. భైరవా, ఈ పిల్లకి చెప్పు, ఊరికే పాండురంగడి జపం చేస్తోంది. నేను ఇలాంటి చిల్లర దేవుళ్ళని నమ్మనని గట్టిగా చెప్పు. ఈ అబద్ధాల కోరు ఆ దొంగ బాబా శిష్యుడు. అతను ఎందుకు మళ్ళీ ఈ ఊరుకొచ్చాడు? వేషం మార్చుకుని మరీ వచ్చాడు. తప్పకుండా బాబా ఏదో కుట్ర పన్నుంటాడు. వాడి పథకం ఏంటో కనిపెడతాను. నీళ్లు తాగితే పాండు, రే పాండు, దొరికింది, నాకు కావాల్సింది దొరికింది. ఇతను పిల్ల వస్త్రాన్ని ఎందుకు దొంగలిస్తున్నాడు? త్వరగా కానివ్వు, ఇంకా ఎంతసేపు? అలాగే, హడావుడి పట్టకండి. సకు, ఇలా రామ్మా. వదినా, ఏం చేస్తున్నావు వదినా? అన్నయ్య. ఇదిగో ఉమా, నన్నేమి అడక్కు. సక్కు వాళ్ళ మావయ్య ఏర్పాటు చేయమన్నారు, చేశాను. ఉమా ప్రత్యేకంగా ఏం చేయడం లేదు. మేనమామగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. నా ముద్దుల మేనకోడలు అత్తారింటికి వెళ్ళబోతోంది. ఇన్నాళ్ళు లక్ష్మీదేవిల ఇంట్లో కలకల్లాడుతూ తిరిగింది. ఇప్పుడు మెట్టినింటికి వెళ్ళబోతోంది. నిన్ననే పుట్టినట్టుంది. అంతలోనే పెరిగి పెద్దదై పెళ్లి చేసుకునే అత్తగారింటికి వెళ్ళబోతోంది. ఈ రోజు నా సక్కు వెళుతుంది, రేపు నా ఇందు బిందులు. కూర్చో తల్లి, పీట మీద కూర్చో. తీసుకోమ్మా, మేనమామ సారే, నీ పెళ్లి బట్టలు తల్లి. పెళ్లి పీటల మీద మావయ్య ఇచ్చిన చీర కట్టుకోవాలి, సరేనా? నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను సకు. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. నిండు నూరేళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి. అత్తమెచ్చిన కోడలవ్వు. నీ భర్తతో హాయిగా కాపురం చేసుకో. నువ్వు ఆ ఇంటి లక్ష్మివి. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ పాండురంగాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను.
మన ఇల్లు అచ్చం పెళ్లివారి ఇల్లులా ఉంది. ఏమేం కావాలో చెప్తే తీసుకొస్తాను. ఉండండి చెప్తాను. పెళ్లి కూతురు కోసం మొత్తం 5 చీరలు కొనాలి. మీరు పుస్తకంలో రాసుకోండి. పెళ్లి పెళ్లి కూతురు అత్తయ్య కోసం 10 చీరలు తెప్పించండి. పెళ్లి పెద్ద ఆవిడే కదా. నా కోసం చీరలేం కొనక్కర్లేదు. ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఏ ఊరికంటే ఆ ఊరి నుంచి నాకు ఒక చీర కొనుక్కొచ్చిస్తారు. నాకు పెట్టేనంటే చీరలున్నాయి. కానీ మీ చెల్లికి సక్కు వాళ్ళ బామ్మకి మంచి చీరలు కొనాలి. ఎందుకంటే వాళ్ళు కొన్నది 2 చీరలే. ఒకటి దండం మీద ఉంటే ఒకటి ఒంటి మీద ఉంటుంది. అయ్యో మాకు వద్దు వదిన. వదిన, ఈ 2 చీరలు మా ఇద్దరి కోసమే. నేను అత్తయ్య పెళ్లికి ఇవి కట్టుకుంటాం. మళ్ళీ ప్రత్యేకంగా మా కోసం కొత్తవి కొనక్కర్లేదు. ఓమా, ఇదంతా సరే గాని సక్కువ అలంకరణ గురించి ఎప్పుడే ఆలోచించాలి. అదేంటంటే మావయ్య గారు ఇచ్చిన ఆభరణాలున్నాయి, కానీ అవి సరిగ్గా ఉన్నాయో లేవో చూడాలి కదా. ఎందుకు? అయ్యో, ఎందుకంటారేంటి? అవి మా అత్తయ్య గారి ఆభరణాలు, ఎన్నో సంవత్సరాల క్రితంవి. ఒకసారి సరిగ్గా ఉన్నాయో లేవో చూద్దాం. నల్లబడితే ఆచార్య గారి దగ్గరికి తీసుకువెళ్లి మెరుగు పెట్టిద్దాం. అప్పుడు దగదగా మెరుస్తాయి. అవును, మీరు చెప్పేది నిజమే వదిన. ఆభరణాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ముందే చూసుకోవటమే మంచిది. అవును. సరే, ఎలా ఉన్నాయో చూద్దాం. పెట్టి తీసుకురా. ఓహో, నగల పెట్టిని మీరు ఈ పెట్లో దాచారా? ఇదిగో వదిన. ముసలోడు ఉన్న బంగారం అంతా ఊడ్చి ఈ సొక్కుకిచ్చాడు. మొత్తం దీనికే ఇచ్చేస్తే నా పిల్లలకేమిస్తాడు? నేను వదులుతానా? మొత్తం కాజేస్తాను. ఓమా, మనం ఒక పని చేద్దామా? ఇప్పుడు మన ఆభరణాలన్నింటినీ చక్కగా సక్కుకి అలంకరిద్దాం. ఇలా రా సక్కు. అత్తయ్య, నేను వెళ్ళి ఒకసారి అభయాన్ని కలిసి వస్తాను. ఇప్పుడు అది ముఖ్యం కాదు, ఇదే ముఖ్యం. అర్థమైందా? ఒకసారి అలంకరించుకొని తర్వాత వెళ్ళు. రా రా, వచ్చేలా కూర్చో. రామ్మా, రా, ఇలా కూర్చో. లేమ్మా. అయ్య బాబోయ్, ఇంత బరువైన హారాలు ఇప్పుడు దొరకట్లేదు. హారం బాగుంది. ఉమా, మెళ్ళవే. సత్యబాబా, ఆభరణాలన్నీ చక్కగా కళ్ళతో చూడు. వీటి బరువు, రూపురేఖలు అన్ని మెదడులోకి ఎక్కించుకో. ఎందుకంటే ఇలాంటివే నకిలీ నగలు చేయించాలి కదా.